వీడియోలో మనం ఆర్వీఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఈ కాలేజెస్లో ఎక్కడుంది, వాటి డీటెయిల్స్ ఏంటి, హిస్టరీ ఏంటి, కాలేజెస్లో పీజీ కోర్సెస్ ఉన్నాయా, యూజీ కోర్సెస్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలి, ఇవన్నీ మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. సో మన వీడియోస్ చాలామంది ఫాలో అవుతున్నారు, మీరు షేర్ కూడా చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రొవైడ్ చేసే కంటెంట్ అనేది మీకు మీ పని చాలా ఈజీ చేస్తుంది. సో ఒక విద్యార్థి కాలేజెస్కి మనకి ఆప్షన్స్లో పెట్టుకుంటూ ఉంటారు. ఆ కాలేజ్ గురించి ఏమీ తెలియకుండా పెట్టుకోవడం కంటే ఎంతో కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని పెట్టుకోవడం బెస్ట్ కదా అన్న ఉద్దేశంతో అయితే కాలేజ్ వీడియోస్ అయితే చేయడం స్టార్ట్ చేసామండి. సో మోస్ట్లీ మనకి ఏపీలో ఉన్న అన్ని కాలేజెస్ కూడా కంప్లీట్ అయినాయి. ఇక తెలంగాణలో ఉన్న కొన్ని ప్రైవేట్ కాలేజెస్ అయితే కవర్ చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా మాట్లాడుకుందాం. మీలో చాలామంది చాలా డౌట్స్ కూడా అడుగుతున్నారు, దానికి సంబంధించి వీడియోస్ కూడా చేస్తాను. సో మనకి ఆర్వీఎం హాస్పిటల్ అండ్ కాలేజ్ వచ్చేసి 2009లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళ విజన్ ఏంటి అంటే, బిగిన్ చేసినప్పుడు సర్వ్ ది సొసైటీ త్రూ హై క్వాలిటీ కంపాషనేట్ మెడికల్ కేర్ యాక్సెసిబుల్ టు ఆల్. సో వీళ్ళు సొసైటీకి సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో అయితే మనకి కాలేజ్ని హాస్పిటల్ని అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫౌండెడ్ బై అంబ్రెలా ఆఫ్ ఆర్వీఎం చారిటబుల్ ట్రస్ట్. సో ఆర్వీఎం చారిటబుల్ ట్రస్ట్ అండర్లో అయితే మనకి ఈ కాలేజ్ని అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకా ఏం మాట్లాడుకోవచ్చు అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మాట్లాడుకోవచ్చు. లక్ష్మక్కపల్లి విలేజ్, ములుగు జిల్లా, సిద్దిపేటలో అయితే ఉంది కదా ఇది. సో ఈ కాలేజ్ అనేది, ఈ హాస్పిటల్ అనేది 2.6 మిలియన్ అక్రాస్ 4 రెవెన్యూ మండల్స్, అలాగే 5 మున్సిపాలిటీస్ అండ్ 1265 విలేజెస్కి సంబంధించిన ప్రజలకి వాళ్ళు అయితే హెల్త్ కేర్ ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఓకేనా. యాక్చువల్లీ ఈ హాస్పిటల్ అనేది ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ కేర్, హెల్త్ కేర్ని అయితే అందిస్తుంది. సో మెడికల్ ఎక్సలెన్స్ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు వీళ్ళు. రైట్గా ఈ కాలేజ్ క్యాంపస్ ఎలా ఉంటుందంటే స్టేట్ ఆఫ్ ఆర్ట్, ఐ మీన్ లైక్ ఒక ఫైనెస్ట్ క్యాంపస్ అని చెప్పచ్చు. ఇక అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఒక టీమ్ ఆఫ్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, నర్సులు ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు. ఓకేనా. సో ఇది కాలేజీకి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. వీళ్ళు హెల్త్ కేర్తో పాటు టీచింగ్ ఇన్స్టిట్యూట్ పైన కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. సో ఇక వేరే డీటెయిల్స్ కూడా మాట్లాడుకుందాం. రైట్, ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మాట్లాడుకుందాం. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 17 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. 31 డిసెంబర్ 2025 టైంకి అయితే మీరు 17 సంవత్సరాలు నిండిన విద్యార్థి అయి ఉండాలి. ఇక అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే 10+2 ఆర్ ఇంటర్మీడియట్ అంటాం కదా, లేదంటే ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్స్లో పాస్ అవ్వాలి. సబ్జెక్ట్స్ ఏమి ఉండాలి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్స్లో పాస్ అవ్వాలి. మినిమం ఎంత పర్సెంటేజ్ రావాలంటే జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 50% కంటే తక్కువ రావద్దు, ఫిజికల్లీ డిసేబుల్డ్ అయితే 45% కంటే తక్కువ రాకూడదు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థులకైతే 40% మార్క్స్ కంటే తక్కువ రాకూడదు. ఓకే. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేసే నీట్ యూజీ ఎగ్జామ్ అనేది కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. ఓకేనా. మీరు దాంట్లో క్వాలిఫై అయిన దాన్ని బట్టి, మీ ర్యాంక్ బట్టి, మీ క్యాస్ట్ బట్టి మీకైతే కాలేజెస్లో ఆప్షన్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా. సో ర్యాంక్ ఎక్కడ టాలీ అయితే అక్కడ మీకు కాలేజ్ని వాళ్ళు అనేది అలొకేట్ చేస్తారు. ఓకే. మనకి కాలేజ్ ఇంటేక్ వచ్చేసి 250 సీట్లు. మనం మాట్లాడుకుంటుంది ప్రైవేట్ కాలేజ్ కాబట్టి 2 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఒకటి మేనేజ్మెంట్ కోటా, రెండోది వచ్చేసి కన్వీనర్ కోటా. రెండు కూడా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే కౌన్సిలింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో స్టేట్ కోటాకి 50%, మేనేజ్మెంట్ కోటాకి 50%. సో కన్వీనర్ కోటా సీట్లన్నీ 125, మేనేజ్మెంట్ కోటా సీట్లు 125. మనకి మళ్ళీ మేనేజ్మెంట్ కోటాలో ఎన్ఆర్ఐ కోటా కూడా ఉంటుంది. సో దానికి 15% సీట్లు అనేవి అలొకేట్ చేస్తారు. మనకి ఎంబీబీఎస్ కోర్స్ వచ్చేసి 5.5 సంవత్సరాలు కదా, అందులో 4.5 సంవత్సరాలు కోర్స్ చదువుతాం, 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేస్తాం. ఓకే. రైట్, ఇక ఆర్వీఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మనం కనుక చదవాలి అంటే ఎంతెంత ఫీజు అవుతాయో చూద్దాం. ఇవన్నీ కూడా ట్యూషన్ ఫీజెస్. ఓకే. కేటగిరీ ఏ వాళ్ళకి 60,000, కేటగిరీ బి వాళ్ళకి 12 లక్షలు, కేటగిరీ సి వాళ్ళకి 24 లక్షల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది మొదటి సంవత్సరానికి. ఇవి కాకుండా అడిషనల్గా కొన్ని ఫీజెస్ అయితే ఉంటాయి. ఎన్ఆర్ఐ వాళ్ళకైతే యూనివర్సిటీ ఫీజులని, అడ్మిషన్ ఫీజులని, లైబ్రరీ ఫీజులని, సో ఆ ఫీజెస్ కూడా మనం అడిషనల్గా పే చేయాలి. రైట్, ఇక ఆర్వీఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయా? హాస్టల్స్ అయితే ఉన్నాయి మనకి సెపరేట్గా. అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా సెపరేట్ హాస్టల్స్ అయితే ఉన్నాయి. రూమ్ కెపాసిటీ అరేంజ్మెంట్ ఎలా ఉంటుందంటే డబుల్ షేరింగ్ ఉంది, ట్రిపుల్ షేరింగ్ ఉంది. ఓకేనా. మీ ప్రిఫరెన్స్ బట్టి వాళ్ళు
అవైలబిలిటీ బట్టిని మనకి ఆఫర్ అయితే చేస్తూ ఉంటారు. రైట్, మనకి హాస్టల్ కెపాసిటీ ఎంత అంటే అబ్బాయిల హాస్టల్స్ అయితే 370 మంది స్టూడెంట్స్ అయితే సరిపోతారు. సో ఇక ఫెసిలిటీస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారంటే మీరు చూడండి 24/7 సెక్యూరిటీ అయితే మనకి అరేంజ్ చేస్తారు. మనకి ఎమ్యూనిటీస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారంటే మెస్ ఉంది, క్యాంటీన్ కూడా ఉంది. ఓకేనా, ఇక రూమ్ కౌంట్ గురించి మాట్లాడుకుందాం. అమ్మాయిల హాస్టల్స్ అయితే 80 రూమ్స్ ఉన్నాయి, అబ్బాయిల హాస్టల్స్కి అయితే మనకి 65 రూమ్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, టోటల్గా అయితే మనకి 340 మంది స్టూడెంట్స్ అయితే కెపాసిటీ ఉందండి. ఇక హాస్టల్ ఫీజెస్ ఎలా ఉంటాయంటే 1,65,000 రూపాయల వరకు సంవత్సరానికి ఖర్చు అవుతాయి. ఇక పీజీ చేసే వాళ్ళకైతే సంవత్సరానికి 2 లక్షల వరకు కూడా ఖర్చు అవుతాయి. ఓకే, ఇక మనకి ఆర్వీఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఆఫర్ చేస్తున్న పీజీ కోర్సెస్ ఏంటో చూద్దాం. పీజీ సీట్లు వచ్చేసి 55 సీట్లు అయితే ఉన్నాయి. మనకి పీజీ తెలుసు కదా, నీట్ పీజీ ఎవరైతే రాస్తారో వాళ్ళే ఎలిజిబుల్. నీట్ పీజీ రాయాలంటే మనం నీట్ యూజీ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి, ఎంబీబీఎస్ చేయాలి అండ్ ఇంటర్న్షిప్ కూడా చేయాలి. సో ఇంటర్న్షిప్ చేస్తేనే యాక్చువల్గా ఎంబీబీఎస్ కంప్లీట్ అయినట్టు. సో ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత 5.5 సంవత్సరాల తర్వాత మీరు ఉద్యోగము చేసుకోవచ్చు, లేదు అంటే పీజీ కూడా చదువుకోవచ్చు. రైట్, ఇక మనం ఎండి అండ్ ఎంఎస్ కోర్సెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎండి జనరల్ మెడిసిన్, ఎండి పీడియాట్రిక్స్, అనెస్థీషియా, రెస్పిరేటరీ మెడిసిన్, డివిఎల్, రేడియో డయాగ్నోసిస్, సైక్రియాట్రీ, అలాగే ఎనాటమీ, సైకాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఇవైతే మనకి పీజీలో ఆఫర్ చేస్తున్న ఎండి కోర్సెస్. ఇక ఎంఎస్ కోర్సులు ఏంటండి, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఆప్థమాలజీ, ఈఎన్టీ, ఓబీజీ. సో ఇవైతే మనకి ఎంఎస్లో ఆఫర్ చేస్తున్న కోర్సెస్. టోటల్ ఇంటేక్ వచ్చేసి 55 సీట్లు. ఇది ఆర్వీఎం కాలేజ్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. సో ఈ కాలేజ్లో మనం చదువుకోవాలంటే ఎంత ర్యాంక్ రావాలి ఇప్పుడు చూద్దాం. సో మీరు కనుక ఓసీ అబ్బాయిలైతే కనుక మీకు 1,73,642, అమ్మాయిలకు వచ్చేసి 1,80,569 లోపు, బీసీ ఏ కేటగిరీకి 3,14,677 లోపు అబ్బాయిలకి, 3,14,836 లోపు అబ్బాయిలకి ర్యాంక్ రావాలి. ఇక బీసీ బి కేటగిరీ అయితే 2,10,914 లోపు అబ్బాయిలకి, 2,11,787 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక బీసీసీ కేటగిరీ వాళ్ళకైతే 3,07,563 లోపు అబ్బాయిలకి, 2,95,417 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక బీసీడి కేటగిరీ వాళ్ళకైతే 3,14,667 లోపు అబ్బాయిలకి, 3,14,836 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక బీసీఈ కేటగిరీ వాళ్ళకైతే అబ్బాయిలకి 2,19,331 లోపు రావాలి, అబ్బాయిలకి 2,19,400 లోపు అయితే అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్సీ కేటగిరీ వాళ్ళకైతే 2,99,750 లోపు అబ్బాయిలకి, 3,03,996 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే అబ్బాయిలకు వచ్చేసి 2,85,202 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 2,83,668 లోపు అయితే ర్యాంక్ రావాలి. సో ఇవన్నీ కూడా 2024కు సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్. సో మీ క్యాస్ట్ ఆధారంగా మీకు ఈ కాలేజ్లో సీట్ వస్తుందా లేదో కూడా చెక్ చేసుకోండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎడ్యు9 కెరియర్ గైడెన్స్ని రీచ్ అవ్వడం అయితే మర్చిపోవద్దు. మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మెడికల్ రిలేటెడ్ సెర్చ్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.